ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఈ వారం 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాల్లో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే మేషరాశిలో ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఏర్పడింది. రవి గురువులు చాలా మంచి కాంబినేషన్ అండి. అయితే ఈ రవి గురువులు ఉండగా 25వ తేదీ నుంచి శుక్రుడు వచ్చి అక్కడ చేరుతున్నాడు. సహజంగా శుక్రుడు ఇప్పుడు ఉన్నది మీనంలో ఉన్నాడు. రవి, మన రాహువు, బుధుడు మరియు కుజుడితో కలిసి ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. అయితే ఈ కుజుడు, శని కుజుడు కలిసి కుంభంలో ఉండగా ఆయన 24వ తేదీ నుంచి మారిపోతున్నాడు. సో ఈ వారంలో కుజుడు మరియు అదేవిధంగా శుక్రుడు మారుతున్నారు. బుధుడు ఎలాగో వక్రించున్నాడు మీన రాశిలో. అయితే ఈ కాంబినేషన్స్ని బట్టి మనకి చూసుకున్నట్లయితే కన్యారాశిలో కేతువు, కుంభంలో శని ఉన్నాడు. వీటిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వాటిలో బాగా కలిసి రానుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. ఏ పరిహార మార్గాలు చేసుకోవాలో కూడా చెప్పుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. మీకు ఈ వారము ప్రధానంగా మీరు జాగ్రత్త ఏమిటి, ఏ విషయంలో చాలా జాగ్రత్తగా, చాలా కేర్గా ఉండాలంటే షేర్ మార్కెటింగ్, డైలీ ట్రేడింగ్స్ చేస్తుంటారు. నేను లాంగ్ టర్మ్ షేర్స్ కొనుక్కునే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. అది ప్లానెడ్గా ఉంటుంది, నష్టపోవడం చాలా తక్కువగా ఉంటుంది. కానీ డైలీ ట్రేడ్ చేసేటువంటి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం అని కాదు, ఆల్మోస్ట్ మీకు పంచమ స్థానంలో ఈ కుజరాహువుల యొక్క కలయిక మే ఎండింగ్ వరకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, సంతానం కోసం ప్రయత్నం చేసేవారు రాజకీయంగా కొంత జాగ్రత్త కూడా వహించాలి. రాజకీయంగా కొన్ని వక్రంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఒకటి జరగడం. మెయిన్గా పంచమ స్థానంలో ఈ కుజుడు, బుధుడు, రాహు ఉన్నందుకు కొన్ని నిర్ణయాలు అగ్రెసివ్గా తీసుకుంటూ ఉంటాం. 4వ స్థానంలో శనితో పాటు కుజుడు ఉండి, కుజుడు మారుతున్నాడు కాబట్టి 24వ తేదీ నుంచి కొంచెం మానసికంగా కొంత స్ట్రెస్ తగ్గుతుంది. ఆరోగ్యపరంగా ఉండేటువంటి స్ట్రెస్ తగ్గుతుంది. పెయిన్స్ లాంటివి ఉంటే కూడా తగ్గుతాయి. మీకు తల్లిగారి విషయంలోని మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసి దానివల్ల వచ్చే స్ట్రెస్ కూడా చాలా మటుకు తగ్గుతుంది. విద్యార్థులు కూడా చాలా మటుకు స్ట్రెస్ తగ్గుతుంది. మన ఈ యొక్క రైతులకు కూడా కొంతవరకు ఎదుగుదల అనేటువంటిది ఆ కుజుడు మారుతున్నందుకు ఇస్తాడు. అయితే ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా షేర్ మార్కెట్ ఒకటి, ఫ్రెండ్స్, వ్యవహారాలు, రాజకీయ సంబంధించిన విషయాలు, సంతానాన్ని పొందేటువంటి అంశాలు చాలా జాగ్రత్తగా. ఆ యొక్క విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కాకపోతే మీకు ఈ రవి గురువుల యొక్క సంబంధం అనేటువంటిది ఎప్పటి నుంచో లోన్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, లేదా ఒక కోర్టు కేసుపై గెలవాలనుకుంటూ ఉంటారు. అటువంటివి మాత్రం చాలా బాగుంటాయి. అలాగే దశమాధిపతి గురువుతో కలిసి 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి 6వ స్థానం కూడా సర్వీస్ హౌస్, డైలీ లైఫ్ స్టైల్ అవుతుంది. కాబట్టి మీకు 100% ఈ సమయం ఏదైతే ఉందో మీరు ఉద్యోగం కోసం, అందులో ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ లేదా గవర్నమెంట్ అండర్టేకింగ్ జాబ్స్, ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, బ్యాంకింగ్, టీచింగ్, కన్సల్టెన్సీ సెంటర్స్, ఆరోగ్య సంబంధించినటువంటి అంటే మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, మేనేజింగ్ రంగాల్లో ఉండేటువంటి వీరికి ఖచ్చితంగా ఇక్కడ గవర్నమెంట్ సెక్టార్స్లో కానీ, గవర్నమెంట్ అండర్టేకింగ్ వాటిలో కానీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా బాగుంటుంది. కాకపోతే 6లో శుక్రుడు ఉన్నారు, 6లో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొంతవరకు మీరు వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాల్లోని, వివాహ జీవిత భాగస్వామితో మీరు మాట్లాడేటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ జర్నీస్ వల్ల కొన్ని లాభాలు జరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. వ్యాపార నిర్ణయాల విషయాల్లో కూడా కొంత జాగ్రత్త వహిస్తూ మీరు ప్రధానంగా
నవగ్రహాల్లో కుజరాహు బుధ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన దుర్గారాధన ఎక్కువగా చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మనం లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, ఫిబ్రవరి వచ్చినప్పటి నుంచి బాగా పెరుగుతుంటాయి ఇబ్బందులు అనేటువంటిది. అయితే ఎందుకు అంటే కారణం శని కుజులు కలయిక, దాని తర్వాత కుజరాహువుల యొక్క కలయిక. మరి జన్మజాతకం లేదండి, ఇప్పటివరకు మీరు వార ఫలాల్లో ఫలానా లగ్నం ఫలానా రాశి అని చెప్పారు, నాకు జన్మజాతకం లేదు ఎలాగా అంటే నేను చెప్పేది ఒకటే, ఈ కాంబినేషన్ ఏర్పడినప్పుడు జాతకం తెలియని వాళ్ళు కూడా చేయవలసిన రెమెడీ ఏమిటి ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నాయి, చక్కగా వెళ్ళి ఆలయానికి అక్కడ రావి చెట్టు ఉండేటువంటి ఆలయాలు ఉంటాయి, రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటివి, అటువంటి ఆ యొక్క వృక్షములు ఆ శివకేశవులు ఉంటారు, బ్రహ్మ విష్ణు రుద్రులు సమానంగా చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఇంట్లో నుంచే ఒక రాగి చెంబులో, కాకపోతే మామూలు చెంబు అయినా పర్లేదు, గ్లాస్ అయినా పర్లేదు, అందులో నీరు, అందులో కొంత పసుపు కుంకుమ గంధం కలిపిన నీటితో వాటి చుట్టూ ప్రదక్షిణం చేసి వాటి మీద ఆ సర్పము ప్రతిష్ఠ చేసిన ఉంటాయి అక్కడ, వాటి మీద అభిషేకంగా వెయ్యండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే న్యాచురల్గా మనకి గోచారంలో సర్ప దోషం ఏర్పడుతుంది. కుజరాహువులు కాంబినేషన్ ఈజ్ ఆల్సో సర్పదోషం, శని కుజ ఈజ్ ఆల్సో సర్పదోషం. మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటి సర్పదోషము గోచారంలో జరిగినప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది ఎవరికైనా సర్పదోషం ఉన్నవాళ్ళు. అవన్నీ నాకు తెలియదు, అసలు జాతకమే లేదండి, ఇంకెక్కడ సర్పదోషం చూసుకోవాలనుకునేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది చేయగలిగితే మీకు ఎటువంటి అకాలంగా వచ్చే ఇబ్బంది రాదు. చాలా సింపుల్ రెమెడీ, దీనివల్ల మీకు పెద్దగా ఖర్చు అయ్యేదే ఉండదు, కానీ ఫలితం బాగుంటుంది, మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక రెండవది ఏంటంటే మీకు అలాంటి ఈ ఆలయం లేదు మీకు దగ్గరలో, నవగ్రహాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చక్కగా కుజుడు రాహు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఒకటి. ఇక మరొక విషయం ఇక్కడ ఏమిటి అంటే ఈ యొక్క ఈ శని కుజరాహువులు ఉండే నవగ్రహాలు కూడా లేవనుకుందాం కాసేపు, అంటే దగ్గరలో లేవు, వేరే ఏదో దేశంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు మీరేం చేయండి అంటే మీరున్న ప్రదేశంలోనే 2 దీపాలు వెలిగించుకోండి, ఒకటి కుజుడికి ఒకటి రాహుకి అనుకోండి. ఓం కుజాయ నమః ఓం రాహవే నమః అని కూడా అనుకోవచ్చు. ఒక 10 నిమిషాలు అనుకొని ఆ 2 దీపాలు దండం పెట్టుకుంటే కుజరాహువులు కలయిక ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది రాదు. గోవులకు గనక ఏదైనా తినిపించాలి అనుకుంటే బెల్లము క్యారెట్లు తినిపించండి. ఇది ప్రధానంగా అందరూ చేయవలసిన విషయం. ఎందుకంటే అంతా ఒక యుద్ధ వాతావరణం కానివ్వండి, గొడవలు కానివ్వండి, మత కల్లోలు కానివ్వండి, గందరగోళం కానివ్వండి, అరెస్టులు కానివ్వండి, ఇవన్నీ ఒక 4-5 నెలల ముందు నుంచే మనం ప్రిడిక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే పరాశర మహర్షి చెప్పాడు మనకిది, ఏదో మన సొంతం కాదు, పరాశరుడు చాలా స్పష్టంగా చెప్పాడు, అయ్యా కుజశనులు కుజరాహువులు కలిసినప్పుడు ఇటువంటివి వస్తాయని. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ కలిసినప్పటికీ మన పర్సనల్ చార్ట్లో కనుక బాగుంటే ఏమీ కాదు, అంటే మీ లగ్నం బాగుంది, డోంట్ వరీ, మీకేం అవ్వదు. మీ ధనాధిపతి బాగున్నాడు, ధనానికి ఎటువంటి లోటు రాదు, లోకం ఎలా ఉన్నా కానీ ఏదో రూపంలో. కొంతమంది చూడండి, ఇప్పుడు కరోనాలో కొంతమంది సంపాదించుకున్నారు బాగా, కొంతమంది కరోనాలో ఇబ్బంది పడ్డారు. ఏమిటి, వాళ్ళకి ధనయోగాలు ఉన్న వ్యక్తికి సంపాదన కూడా జరుగుతుంది. అలాగే మీ ప్రయత్నము, మీరు ఏ దిశలో నివసించాలి, మీ సంతాన పరిస్థితి ఏమిటి, మీ వివాహ పరిస్థితి ఏమిటి, మీ యొక్క ఉద్యోగ పరిస్థితులు ఏమిటి, వ్యాపారమా, విదేశమా, స్వదేశమా, ఇన్వెస్ట్మెంట్సా, లేకపోతే మీ లైఫ్ ఎక్కడ టర్నింగ్ అవ్వబోతుంది, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి. కానీ గోచారము కొంతవరకే ఎఫెక్ట్ మీకు చూపిస్తుంది. కాబట్టి రకరకాల టైటిల్స్ పెట్టేసి భయపెట్టేసేట్టు ఉంటాయి కొన్ని. ఇంకా వాళ్ళ వ్యాపారం వారిది, ఇప్పుడు ఏం చేస్తాం, ఎవరిని ఏమీ అనలేవు. ఇప్పుడు మేము అడిగినా కూడా ఎలా ఉంటుందంటే, ఏమిటంటే ఇలాంటి టైటిల్ పెట్టారు ఏంటంటే జనాలు భయపడతారు కదా అంటే, సార్ కనీసం ఆ మాత్రం టైటిల్ పెట్టకపోతే చూడట్లేదు అంటున్నారు. అందుకని నేను చెప్పేది ఒకటి బాగా అర్థం చేసుకోండి. నా వీడియోల్లో కూడా ఎవరైనా అలాంటి టైటిల్ ఏదైనా వాళ్ళు పెట్టయితే కనుక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, లోపల వీడియో ఓపెన్ చేసి ఫస్ట్ వినండి, విని అప్పుడు మీరు ఏ జాగ్రత్త తీసుకోవాలో తీసుకోండి. నేను మాత్రం పొరపాటును కూడా ఏదో భయంకరంగా ఏదో అయిపోతుంది ఈ రాశి వారికని ఎక్కడా చెప్పను. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం భయపెట్టేది కాదు, దారి చూపించేది. ఇంకొక విషయం ఏంటంటే మన జాతకాలు వాస్తులు ఎలా ఉన్నా అమ్మవారిని నమ్ముకొని, మీ స్వశక్తిని నమ్ముకొని, అమ్మవారు నాకుంది, నాకేంటి భయం అని చెప్పి ధైర్యంగా అడుగు వేసేవాడికి అమ్మవారే పక్కన నుండి అమ్మలా నడిపిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పరిహారం చేసుకుంటూ మీ యొక్క పర్సనల్ చార్ట్ కూడా చూసుకొని మీరు అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.